దొంగ మొకంది, వేస్ట్ మొకంది, పనికి మాలింది పక్కనే ఉండి కాసేపు అయితే మాట్లాడింది. అక్కడ ఇక్కడ చూసి మాట్లాడినప్పుడు మనం కూడా మాట్లాడకుండా అయితే ఉండలేం కదా. అయితే మాట్లాడాను. ఆ తర్వాత కాసేపు తర్వాత అక్క నా దగ్గర ఫోన్ ఉంది కానీ దాంట్లో బ్యాలెన్స్ అయిపోయినాయి, మా ఫ్రెండ్కి చెప్తాను బ్యాలెన్స్ వేయమని, ఒక ఫోన్ కాల్ చేసుకొని ఇస్తాక ప్లీజ్ ఫోన్ ఇవ్వు అని అడిగింది. సరేలే అని ఫోన్ ఇచ్చాను. ఆ తర్వాత కొంచెం మాట్లాడుతూ మాట్లాడుతూ దూరం అయితే వెళ్ళింది. దూరం వెళ్ళి మాట్లాడి ఇస్తుందిలే అనేసి నా పనిలో అయితే నేను ఉన్నాను. ముందుకు వెళ్ళిపోయి పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఫోన్ అయితే తీసుకొని వెళ్ళిపోయింది. ఇంకా అమ్మాయి అసలు ఎంత వెతికినా దొరకనే లేదు. ఎక్కడ చూసినా కనిపించని కూడా కనిపించలేదు. పని చేసుకొని బ్రతకొచ్చు కదా, ఇలా ఫోన్లు దొంగతనం ఆ దొంగతనం ఎందుకు చేయాలి? ఇలాంటి వాళ్ళు వేస్ట్ వాళ్ళు ఉన్నారు. నేనైతే మా ఆయనని చాలా అంటే చాలా బ్రతిమలాడి 25,000 పెట్టి ఫోన్ తీసుకున్నాను. దొంగ మొకంది, పనికి మాలింది, వేస్ట్ది. అసలు దాన్ని ఎన్ని బూతులు తిట్టినా అసలు ఏమాత్రం తప్పలేదు. ఫోన్ ఎత్తుకొని వెళ్ళింది. నేను మాట్లాడి ఇస్తుంది పాపము అనేసి ఇచ్చినంత మాత్రాన ఇంత మోసం చేసింది వేస్ట్ మొకంది. ఇలాంటి వాళ్ళని ఇప్పుడు ఎలా నమ్మాలి? ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అని నమ్మాలి? ఇట్లాంటి వేస్ట్ ఉన్నాయి. పని చేసుకొని బతకనిక శాతగాక ఇలాంటి దొంగ పనులు చేసుకుంటాయి. అవి ఎంత కష్టపడితే 25,000 వస్తాయి. ఎవరైనా ఫోన్ ఇలా దొంగతనం చేస్తారా? ఫోన్ అని కాదు, అన్ని వస్తువులైనా సరే ఇలా దొంగతనం చేసే వాళ్ళైతే ఏదో వస్తువు అయితే దొంగతనం చేస్తూనే ఉంటారు. ఫోన్లు ఒకటే టార్గెట్ చేయరు వీళ్ళు. గోల్డ్ కానీ ఏదైనా అనుకుంటా నాకు తెలిసినంత వరకు. వేస్ట్ మొకంది అయితే నాకు చాలా అంటే చాలా కోపం వచ్చింది. చాలా వెతికాను, ఎక్కడ వెతికినా అయితే దొరకనే లేదు. చాలా వెతికాను, దొరకనే లేదు. ఇంకా మా ఇంటి దగ్గరికి అయితే వచ్చాను. ఏం చేయాలో అర్థం కాలే. నిజమండి, నేను 2 days వరకు అయితే కనీసం అన్నం కూడా సరిగ్గా తినలేను. మా ఇంట్లో అయితే చాలా గొడవ అయింది ఆ ఫోన్ కోసం. చాలా పెద్ద గొడవ అయింది. నేను ఇప్పియను అంటే నువ్వే నాకు తగిలి ఇప్పించుకున్నావు బ్రతిమలాడి. ఇప్పుడు ఆ డబ్బులు నేను ఎంత కష్టపడితే వచ్చాయి. నువ్వు అంత జాగ్రత్తగా ఉండకుండా అట్లా ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి నువ్వు ఎందుకు ఫోన్ ఇచ్చావు, నీకు బుద్ధి లేదని మా ఆయన అయితే నాకే రివర్స్ అయ్యి అయితే చాలా అంటే చాలా తిట్టిండు. నిజంగా అండి, నేను నమ్మి ఇచ్చిన పాపానికి ఇలా చేసినందుకు అసలు పక్కనుంటే చంపేయాలంత కోపం వచ్చింది. పనికి మాలింది. నేను ఎన్ని రోజుల నుంచో ఆశతో మా ఆయనని బ్రతిమలాడిప్పించుకున్నాను. దానివల్ల వేస్ట్. దానివల్ల మా ఇంట్లో కూడా నాకు మా ఆయనకు పెద్ద గొడవ అయింది. ఒక 10 days వరకు అసలు మాట్లాడుకోలేదు. సరిగ్గా భోజనం కూడా నేను 2 days అసలు తిననే లేదు. అదే టెన్షన్లో ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ ఫోన్ కావాలని నేను ఎలా అడగాలి? అయినా మా ఆయన ఇప్పిస్తాడా? ఇప్పాడు కదా. ఇలాంటి చెత్త వాళ్ళు నమ్మి ఇచ్చినప్పుడు ఎవరి వస్తువులు వాళ్ళకి తిరిగి ఇవ్వాలి. నువ్వు ఇప్పుడు నా ఫోన్ తీసుకున్నావు కానీ నీకు ఇంతకు డబ్బలు ఏనో తోటైతే దేవుడైతే తీసేసుకుంటాడు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరితోనన్నా ₹1 తెలియకుండా మనం దొంగతనం చేస్తే అంతకు డబ్బలు అయితే మన దగ్గర నుంచి దేవుడు తీసేసుకుంటాడు. ఇప్పటిది ఇప్పుడు ఎప్పుడు ఆలోచించొద్దు. ముందరిది కూడా ఆలోచించుకోవాలి. ఫ్యూచర్ కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఏదో మంచిగా గడిచిపోయింది కదా, ఇప్పుడు ఏదో నడిచిపోయింది కదా, ముందరిది అనుకుంటే నీ జీవితమే నువ్వే నాశనం చేసుకుంటావు. ఇలా ఎన్ని రోజులు దొంగ సొమ్ము తిని బ్రతుకుతావు? నీ పైకన్నా అంటు పడుతుంది? అసలు మనశ్శాంతిగా బతకగలవా? ఎప్పుడైనా ఎవరైనా చూస్తే పట్టుకొని తంతారని ఎప్పుడు భయంతోనే బ్రతకాల్సి వస్తుంది. అలాంటి జీవితం జీవించాలి. అదే కష్టం చేసుకొని బయట తింటే ప్రశాంతంగా బ్రతకగలుగుతావు. అంతేగాని ఇలా దొంగ పని చేస్తే ఈరోజు తప్పించుకోగలవు కానీ రేపైతే తప్పించుకోలేవు కదా. ఏదో రోజు అయితే దొరుకుతావు. అప్పుడు పోలీస్ స్టేషన్లో వేసి ఇరగ తంతారు. అమ్మాయి అని కూడా చూడరు అసలు. ఎవరైనా సరే ఇష్టం వచ్చినట్టు కొడతాడు. నీ ఇజ్జతి ఇల్లు అంతా పోతుంది. అందుకే ఇలాంటి పనులు ఎప్పుడు చేయకుండా ఉండు. అంతే, కష్టం చేసుకొని బ్రతకడం నేర్చుకో. అంతేగాని ఇలా దొంగ పనులు చేస్తే చెప్పు తీసుకొని తంతారు ఎవరైనా. సిగ్గు శరం లేదు, అసలు బుద్ధి లేదు. కడుపుకు అన్నం తినే వాళ్ళైతే ఇలా దొంగతనం చేసి బతకరు. మంచి కష్టం చేసుకొని బతుకుతారు. వేస్ట్ మొఖం వాళ్ళు ఎంత కష్టం చేస్తే అంత పైసలు వస్తాయి. ఇప్పుడు నువ్వు సింపుల్గా 2-3 నిమిషాలలో దొంగతనం చేసుకొని పోయి నేను తింటా అంటే కుదరదు కదా. వాళ్ళ కష్టాన్ని చూడాలి. పనికి మాలిందానా, నీకు ఇంత బుద్ధి జ్ఞానం అస్సలు లేదు.
నిన్ను ఎన్ని బూతులు తిట్టినా కూడా అసలు పాపమే లేదు. వేస్ట్ మొకందానా, పనికి మాలిందానా. అసలు నిన్ను ఎలా కొట్టాలనే, ఎట్లా కొట్టినా బట్టలు ఇప్పదీసి కొట్టి రోడ్డు మీద తిప్పినా కూడా పాపం లేదు. అంత కోపం వచ్చేసింది నాకు, అంత కోపం వస్తుంది మీద. అసలు పుణ్యానికి వచ్చినాయా డబ్బులు? నేను ఎంత కష్టపడి ఎంత రిక్వెస్ట్ చేసి ఇప్పించుకున్నా, నా బాధ నాకు తెలుసు. నీకేమన్నా తెలుసా? వేస్ట్ దానా, ఎందుకు తీసుకెళ్ళావు? అలా నీకేమన్నా హక్కు ఉందా? నువ్వేమన్నా సంపాదించావా? నీ నీ అబ్బాయి ఏమైనా తెచ్చిందా? నీ అమ్మ ఏమైనా తెచ్చి నాకు ఇచ్చిందా? పనికి మాలిందానా. పాపంలే అని కాల్ చేసుకొని మాట్లాడిస్తలే. ఎవరికైనా అవసరం వస్తుంది, రేపు నాకు కూడా అవసరం రావచ్చు. అలా చేయొద్దని నేను ఇచ్చినంత పాపాన నువ్వు అలా తీసుకొని వెళ్ళిపోతావా? నా పనిలో నేనుంటే ఇట్లా నమ్మకంతో ఇచ్చినప్పుడు తిరిగి ఇవ్వడం నేర్చుకో అంతే. వేస్ట్ దానా, నువ్వు అట్లే నాశనం అయిపోతావు. నీ జీవితం ఏం పనికి రాకుండా అయిపోతుంది. ఇట్లే నా శాపం తగులుతుంది. వేస్ట్ దానా, పనికి మాలిందానా. నిజంగా అండి, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో కామెంట్ చేయండి. ఈ పనికి మాలే ఉంటాయి. ఇలాంటి చెత్త దానిల వల్ల కొంతమంది అయితే పాపం వాళ్ళ ఇళ్ళలో పెద్ద పెద్ద గొడవలు. మాకైతే చాలా పెద్ద గొడవ అయింది. నిజంగా ఎవరు ఊరుకోరు. కాకపోతే నేను ఇంకేం అనలేక నేను సైలెంట్ అయిపోయాను. అందుకే జాగ్రత్త. ఎవరు ఫోన్ అడిగినా అసలు ఇవ్వకండి. వాళ్ళు మంచోళ్ళు కానీ చెడ్డోళ్ళు కానీ అసలు ఫోనే ఇవ్వకండి. ఎవరు నమ్మి ఇప్పుడు ఎవరు ఎట్లున్నారో అసలు నమ్మనికలేదు వేస్ట్ మొక్కం వాళ్ళని. అందుకే ఎవరికి ఫోన్ ఇవ్వద్దు, ఏం చేయొద్దు. ప్లీజ్ అండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.